నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని, గతంలో వచ్చిన సీట్లు కూడా ఈసారి రావని విమర్శ. షర్మిలపై విమర్శలు చేసిన మంత్రి రోజా. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి ఇక్కడ రాజకీయాలు చేయటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని స్పష్టం. రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కొనలేక జనసేన సహా వివిధ పార్టీ జెండాలతో జతకట్టి కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసి విజయభేరి మోగించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి ఆయన నడుం బిగించారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహించారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే అని అన్నారు. మరో 25 ఏళ్ల పాటు మన జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మన మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చాం. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. అందుకే దత్తపుత్రుణ్ణి వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు అని విమర్శించారు. చేసిన మంచిని నమ్ముకునే మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ వారి ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గ్యాలరీ బాపు మ్యూజియంలో జరిగిన లైట్ షో కార్యక్రమంలో మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చి వెళ్లే మాదిరి వచ్చారన్నారు. స్థానికత లేని పార్టీలను ప్రజలు నమ్మరని చెప్పారు. పక్క రాష్ట్రంలో పార్టీ తీసేసి ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బోండా ఉమాకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 25వ డివిజన్ చుట్టుకుంటా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతలాదేవితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందన్నారు. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయని, మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. భూ కబ్జాలు, అక్రమ దందాలు, బైక్ రేసింగ్లు చేసినందుకు బోండా ఉమాకి ఓటేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇంట్లో ఉన్న బోండా ఉమాను రోడ్డు మీదకు తీసుకువచ్చింది నేనే అని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి కూడా 25వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారు, భాస్కర్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు శ్రీశైలజారెడ్డి గారు, శ్రీశైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు చాలామంది ఈ యొక్క పర్యటన రావడం జరిగింది. ఇది 7వ రోజు. వాస్తవంగా నాకు 7 రోజుల నుంచి కొన్ని వందల ఇళ్ళు నేను గడపలు టచ్ చేసి ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని చెప్పని. నేను అడక్క ముందే వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే పార్టీ యొక్క మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని ఈరోజు వాళ్ళందరూ మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే మీరు మా ఇంటికి రావాల్సిన లేదు, మేము వేసేది జగనన్నకే, మేము జగనన్న అభిమానులు అని చెప్పని ఎంతోమంది చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా చక్కటి అభివృద్ధి అయితే జరగడం బిగిన్ చేసింది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమ ఈ డివిజన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడనేది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న డివిజన్ రోడ్ల అభివృద్ధి కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆల్రెడీ వర్క్లు ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా షెట్లు కోర్టులు అనండి, ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని అభివృద్ధి చేసి అక్కడున్న కమ్యూనిటీస్కి ద్వారా దాన్ని డెవలప్ చేయించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి మళ్ళీ మాకు ఓటు అడిగే హక్కు ఉందని చెప్పిన ఓటు అడిగేస్తారు నమ్మకం కూడా మాకు ఉంది. ఓటు వేసే నమ్మకం మాకుంది. కానీ బోండా మాకు ఓటు ఎందుకు వేయాలండి? ఇక్కడ స్థలాలు చూసి కబ్జా చేసినందుకు, వాళ్ళ కొడుకులేమో బైక్ రేసులు వేసుకొని వాళ్ళ స్నేహితులు ప్రాణాలు తీస్తున్నందుక వీళ్ళకి ఓట్లు వేయాలా? 5 ఏళ్లలో ఏం చేశారండి? కాకపోతే ఒకటి మాత్రం చేశాను నేను, బోండా మన కోసం రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడు ఇదివరకు ఇంట్లో కూర్చొని ఏదో గంట అరగంట వచ్చేవాడు, ఇప్పుడు మొత్తానికి రోడ్డు మీదకి అయితే ఓటు కోసం బయటకు వస్తున్నాడు. ఎందుకంటే భయం పుట్టింది అతనికి. భయం ఎట్లా పుట్టిందంటే ఈ నియోజకవర్గంలో గెలవని మాత్రం అతనికి భయం వచ్చేసింది. ఎందుకంటే వర్గాలు, పోర్లు, అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వ్యక్తికి ఉన్న అవలక్షణాలన్నీ అతనికి ఉన్నాయి. అవసరమా మనకి బోండా ఉమ ఇక్కడ అని చెప్పి వాళ్ళ ప్రజలు నోటి నుంచి వచ్చే వాకు. అందుకని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మా జగనన్న ఒక ఆశీర్వాదంతో, ఈ యొక్క ప్రజానిక ఆశీర్వాదంతో చక్కగా ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తామని మాత్రం మీ అందరికీ నేను తెలియపరచుకుంటాను. 25వ డివిజన్లో మరి మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే సెంట్రల్కి అభ్యర్థిగా వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క గుమ్మం కూడా టచ్ చేసాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా జగనన్న ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అందుతున్నాయి, మాకెక్కడా కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఇది కాదా గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అభివృద్ధి చేసిన దాని మీదే ప్రజలందరూ కూడా ఇవాళ గ్రీవియన్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో గడప గడప చేశాము, లేకపోతే డివిజన్ వైజ్గా అభివృద్ధులు కావచ్చు, లేదా నియోజకవర్గంలో అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా వాళ్ళకు అందించేటువంటి వెసులుబాటు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే డివిజన్ అభివృద్ధి అంటే ఇంకా చెప్పనవసరం లేదు. గత తెలుగుదేశం అధికారులుగా, తెలుగుదేశం పాలకులకు ఎక్కడైతే కార్పొరేటర్లు ఉన్నటువంటి ఏరియానే పట్టించుకున్నారు. అంటే గెలవనటువంటి ఏరియాల్లో కార్పొరేటర్లు వీళ్ళ ప్రజలు అవసరం లేదు, వాళ్ళకి అభివృద్ధి చేయాలనేటువంటి ఇది కూడా లేదు. దానిలో భాగంగానే ఎవరైతే మొన్న 2019 ఎలక్షన్లో
కార్పొరేటర్ల అభ్యర్థిగా ఎవరైతే మేమందరం ఉన్నామో మరి దానికి ఇవాళ బంకా శకుంతల గారి డివిజన్లో చాలా అభివృద్ధి జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇచ్చాం. పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంటే, ఎందుకంటే తెలుగుదేశం నాయకులకు పరిపాలన అంటే ఏంటో తెలియదు, ప్రజలకు మంచి చేయాలనేటువంటి విషయం తెలియదు. ఇవన్నీ తెలియకపోగా మరి ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆరోగ్యశ్రీ సేవల గురించి నిజంగా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా అవన్నీ కూడా మానుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మీరు ఎన్ని ఇచ్చారండి? మీరు ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎంతమందికి న్యాయం చేశారు చెప్పాలని తెలుగుదేశం నాయకులు నేను కోరుతా ఉన్నా. సుమారుగా 1150 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఆరోగ్యశ్రీ ఏదైతే జగన్ సురక్ష 2వ ఫేజ్లో మరి సుమారుగా 25 లక్షల రూపాయలు వెసులుబాటు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలు నిరాదరణ పడతా ఉన్నారు. గతంలో మరి ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయో ఇవాళ ఎలా ఉన్నాయో మీరందరూ కూడా చూసి మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు గొప్పలుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా పేపర్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేపర్లు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, మీడియా అవసరం లేదు. ప్రజల యొక్క పరిపాలన ఎలా చేస్తూ ఉన్నారు, ప్రజలు చెప్పేటువంటి మాటలు చాలు. ఎందుకంటే నిన్న తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్న సంబంధించిన హాస్పిటల్కి బకాయిలు చెల్లించలేదని చెప్పి తెలుగుదేశం నాయకులు వాళ్ళకున్నటువంటి మీడియాలో కావచ్చు, వాళ్ళకున్నటువంటి పేపర్లో కావచ్చు దాన్ని బోతద్దంలో పెట్టి చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ తెలుగుదేశం నాయకులు ఉన్నారో మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి మెరుగైన సదుపాయాలు మీ గవర్నమెంట్లో ఎక్కువ జరిగినాయా, మా గవర్నమెంట్లో ఎక్కువ జరిగినాయా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 25వ డివిజన్లోని 94వ సచివాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు మరియు వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి గడపకు వెళితే ప్రజలు మాకు హారతులు పడుతున్నారు. మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేశారు. చేయూతవని, ఆసరావని, ఇళ్ల పట్టాలవని, మరి అంతేకాకుండా పిల్లలు చదువుకోవడానికి కూడా విద్యను అమ్మఒడి దగ్గర నుంచి వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రెమిటెన్స్ అలా ప్రతి పథకము కూడా టైం టు టైం ఇవ్వడం జరిగింది. అందుకనే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజలకు అందిస్తున్న ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని, జగన్ పాలనలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి విజయవాడ నడిపొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 36వ డివిజన్ పాతరాజరాజేశ్వరిపేటలో జై భీమ్ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఎంపీ కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ పదవులు, రిజర్వేషన్ అవకాశాలు కలిగిస్తూ వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నగరంలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నగరపాలక సంస్థ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎలకల చలపతిరావు, పలు డివిజన్లో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, జై భీమ్ మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనరల్గా మనం పొద్దునే లేచేటప్పుడు, నిద్రలోంచి లేచేటప్పుడు దేవుణ్ణో తల్లిదండ్రులను ఎవరినో స్మరించుకుని లేచి ఆ రోజంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. అట్లాగే ఎక్కడైతే అంబేద్కర్ గారు కనబడతారో ఆ ప్రాంతానికి అంతా మంచి జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. అటువంటి మంచి కార్యక్రమానికి మరి ఇక్కడ జై భీమ్ మాల మహానాడు కమిటీ సభ్యులందరూ అడగగానే
మరి వెంటనే ఈ కార్యక్రమానికి పూనుకొని మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విగ్రహాన్ని కానీ అది కార్యక్రమానికి కానీ మొత్తం తన భుజాల మీద వేసుకుని చేయడం నిజంగా చాలా సంతోషదాయకం. ఇటువంటి పనులు నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా చూశాను గత 4.5 ఏళ్ళ నుంచి. అనేక మంచి పనులు, ఎవరు ఊహించలేనటువంటి పనులు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేశారు. అట్లాగే మరి గత దాదాపు ఆల్మోస్ట్ 2.5 years 3 years నుంచి కూడా మరి మేయర్ గారు కూడా విజయవాడ వెస్ట్లో ఉంటాం, అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవటం ఈ మధ్యకాలంలో చూసాం. మన ఈ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అతి పెద్దదైనటువంటి మరి సామాజిక న్యాయ శిల్పాన్ని ఎక్కడా లేదు దేశంలో. నేను యాజ్ ఎంపీగా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు తిరిగా, ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని ఈ రాష్ట్ర నడిబొట్టులో విజయవాడ నడిబొట్టులో మరి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క బ్రెయిన్ చేయలేదు అంటే ఆలోచనలకి నిజరూపం ఆ విగ్రహం ఆయన తీసుకొచ్చి మరి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఆయన నెలకొల్పటం. ఎక్కడో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చేలలో అందరికీ దూరంగా పెడదాం అంటున్నారు. ఆయన ఎప్పటి నుంచి ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పని అనుకుంటున్నారు. ఇందాక పుల్లారావు చెప్పిన ప్రకారం ఎక్కడ ఎటువంటి విగ్రహం కట్టాలో కూడా గతంలో కూడా కట్టడానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి గతంలో చూసాం. కానీ ఈరోజు ఒక చిన్న విగ్రహం అని చెప్పనుకొని ఈరోజు ఒక చక్కటి భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని వాళ్ళ పిల్లలకి అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుచుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగే విధంగా ఆసిఫ్ గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమానికి మేము భాగస్వాములైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే రాజ్యాంగం రాశారో అదే విధంగా ఆయన బడుగు బలహీన వర్గాల వారికి తోడుగా ఉండి నేనున్నానని చెప్పేసి భరోసా కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ ఒక ఉన్నత స్థానానికి ఎదిగేటట్టు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ జేబీ మాలవానాడు కమిటీ సభ్యులందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు చేసుకుంటున్నాను. ఈరోజు 52వ డివిజన్ పాతరాజరాజపేటలో జేబీ మాలమహానాడు సొసైటీ ఆధ్వర్యంలో మరి మా ప్రాంతంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమంలో మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ గారు నాని గారు, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రూహుల్లా గారు, మరి తదితరులు పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి గతంలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. గత ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి ఎన్నో ఆటంకాలు కలిగించారు. కానీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తూ ఈ రోజున మా ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, రాయన భాగ్యలక్ష్మి గారు ఎంతో కృషి చేసి ఈ ప్రాంతంలో మరి అందరికీ అనువైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. ఈ కమిటీగా ఫామ్ అయ్యి మేమందరము ఎంతగానో కష్టపడి చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఎంతో కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. దీనికి కమిటీ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అందరం కూడా పనిచేసుకుని చాలా విధంగా ఈ ఇంత సుందరమైన విగ్రహాన్ని మేము చేసుకోగలిగాము. దీని అంతటికీ కూడా ముఖ్య కారణము మా చలపతిరావు గారి దీనికి మండలిలో దీన్ని పాస్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకురావాలనేది తపన పడ్డారు.
ఆ విధంగా మేము చలపతిరావు గారి ఆధ్వర్యంలో నడుచుకుంటూ మేము చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. నేను జేబీ మాలమహానాడు సొసైటీ స్థాపించుకున్న తర్వాత మేము చలపతిరావు గారు మా స్థానిక కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ మాకేమి విగ్రహం అనేది లేదు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఒకటి పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో మా కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి అడగటం జరిగింది. ఆయన వెంటనే మమ్మల్ని మేయర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి ఈ యొక్క ప్లేస్ను శాంక్షన్ చేయించి తర్వాత శంకుస్థాపన కూడా ఆయన దగ్గరుండి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారితోనూ మేయర్ గారితోనూ వీళ్ళందరితో కూడా శంకుస్థాపన చేసి అక్కడ నుంచి క్రమక్రమంగా మేము ఈ యొక్క పేటలో దాతలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా మమ్మల్ని నిలబెట్టి మీరు చేయాలండి, అక్కడ విగ్రహం అనేది ఉండాలి. పశ్చిమ నియోజకవర్గంలో షాదీఖానా గ్రౌండ్ లో కేస్నేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేస్నేన్ చిన్ని మాట్లాడుతూ జరిగిన ఈ 4 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పేది ఒక్కటే చేసేది అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేస్నేన్ చిన్ని మాట్లాడుతూ జరిగిన ఈ 4 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని విమర్శించారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కిడ్నీల బాధితుల కోసం పోరాటం చేశారన్నారు. రానున్న కాలంలో టీడీపీ జనసేన అత్యధిక మెజార్టీతో గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తామని చెప్పారు. గత సంవత్సర కాలం నుంచి మేము నిర్వహించే మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఇవాళ భవానీపురంలో కేసినేని ఫౌండేషన్ అంతేకాకుండా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మరొక మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించాం. ఈ మెడికల్ క్యాంపుకి ఆదరణ చూస్తుంటే ఇప్పుడే ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్కి ఎంతో పెద్ద క్యూలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 7,000 మంది ఈ మెడికల్ క్యాంప్ సదుపాయం యూటిలైజ్ చేసుకునేటట్టు ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం మా 2 అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారు నిరంతరం ప్రజల్లో ఉండి అధికారం లేని పక్షంలో కూడా అది ప్రజల్లోనే ఉండి వారికి సేవ చేయటం, అంతేకాకుండా ప్రజలు బాగోగులు చేయటం, అదే మా కార్యకర్తలకు వారు ఉద్బోధించేది. దానిలో భాగంగానే మేము మెడికల్ క్యాంపులు కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఇటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా మా నాయకుల్ని చూసి మేము వాళ్ళ నడకల్లో నడుస్తున్నాం. మీరు చూస్తే నందమూరి కుటుంబం కానీ నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ మీద పాఠశాలలు రన్ అవుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడ ప్రకృతి విపత్తున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఎన్నో వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కోసం దగ్గరుండి పోరాడారు. అట్లాగే మేము కూడా ఆయన్ని ఏ కొండూరులో కిడ్నీ బాధితులు పోరాటానికి మీరు రావాలని మేము కోరటం జరిగింది. కాబట్టి మేము అందరం నాయకులం కార్యకర్తలం అందరం కూడా ప్రతినిత్యం ఈ సేవా కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని మా నాయకుల వద్దకు తీసుకెళ్ళి రేపు రాబోయే 3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు పట్టిన పీడ విరగడబోతుంది. ఇవాళ చూస్తే ఆరోగ్యశ్రీ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మీద ఎవరు కూడా తీసుకోవట్లేదు కేసులు. అంటే ఇవాళ ప్రభుత్వం చెప్పేది ఒకటి జరిగేది ఒకటి. ఫౌండేషన్ తరఫున కేసినేని ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేసినేని శివనాథ్ చిన్ని గారి యొక్క ఆధ్వర్యంలో మహా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం అందరం చూసాం, పశ్చిమ నియోజకవర్గంలో ఆరోగ్యం నిమిత్తం చాలామంది కొండ ప్రాంతంలో నివాసులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఆరోగ్య చికిత్స చేయించుకోవడానికి సౌకర్యం లేని పరిస్థితి మనం గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో ఇక్కడ శివనాథ్ గారు ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి వైద్య శిబిరం పెట్టి ప్రజలందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పి సేవా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా దగ్గర అవడానికి మనం అందరూ చేస్తున్న కృషి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రజల పక్షాల నిల్చొని ప్రజలకి సేవలకు లాగా మనం అందరం ఉండాలని చెప్పి దానికి ఒక నిదర్శనం తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయం మనం మాట్లాడాలి. ఈరోజు కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా అయితే నాని గారు విభజించి పాలిచ్చారో అలాంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ
నాయకులందరం కూడా, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటి మీద వచ్చి ఉమ్మడిగా మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి అది అంతా సాధ్యమైందంటే కేశినేని శివనాథ్ గారు ఆయన యొక్క నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో మనమందరం ముందుకు నడుస్తున్నామని చెప్పి, అదేవిధంగా నారా లోకేష్ గారి సూచనల మేరకు తప్పనిసరిగా ఈ సీటు మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు మనం తప్పనిసరిగా గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి నిర్వహిస్తున్నటువంటి కేశినేని చిన్ని గారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఈ షాదీఖానాలో 7,000 మంది వైద్య సేవల కోసం వచ్చారంటే మరి ప్రజలు వైద్యం అందక, వైద్యం చేయించుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం. మరి ఎంతో పెద్ద మనసుతో ప్రజల వైద్య అవసరాలను తెలుసుకొని వారికి వైద్యం అందించాలని అనేక విభాగాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందినటువంటి సీనియర్ డాక్టర్స్తో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి టెస్టులు కూడా ఉచితంగా చేసి మరి మందులు ఇవ్వడంతో పాటు చాలామందికి కళ్ళద్దాలు, క్యాన్సర్కి 25,000 రూపాయల ఉచిత టెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చిన్ని గారి పేరే చిన్నదిగా కనబడుతుంది, కానీ ఆయన మనసు చాలా పెద్దదని కూడా ఈ రోజున ప్రజలందరికీ కూడా అర్థమైంది. 5 శతాబ్దాల క్రితమే సమాజానికి సుపరిపాలన అందించిన శ్రీకృష్ణదేవరాయలను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీకృష్ణదేవరాయల ట్రస్ట్ ప్రతినిధి ఈశ్వర్ రాయల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జనవరి 27వ తేదీన నిర్వహించుకునే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ అభివృద్ధిని తమ రాయల్ సేవకు అప్పగించాలని కోరారు. శ్రీకృష్ణదేవరాయల 533వ జయంతి ఉత్సవాలను నగరంలోని కృష్ణానది తీరానున్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. రాయలసీన నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈశ్వర్ రాయల్, మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖ న్యాయవాదులు పాల్గొని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రాయల్, ఎలమంచిలి రవి, ఆకుల శ్రీనివాస్ కుమార్, అడపాశేషు మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మంచి పరిపాలన అందించారని, అలాంటి పరిపాలన నేటి ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మంచి చేయాలని కోరారు. నేటి యువత శ్రీకృష్ణదేవరాయలను ఆదర్శంగా తీసుకొని సమాజానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, యుద్ధరంగం నందు ఓటమి ఎరగనివాడు, సాహితీ సమరాంగణ సౌరభౌముడు శ్రీకృష్ణదేవరాయల యొక్క 553వ జయంతి సందర్భంగా విజయవాడ నగరం నందు మన కృష్ణా నది ఒడ్డునున్న ఆయన విగ్రహాన్ని దగ్గర జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం మేము జరుపుతూనే ఉన్నాము. కాకపోతే మా యొక్క డిమాండ్ ప్రభుత్వానికి కృష్ణదేవరాయల జయంతి ప్రభుత్వ అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం ఫిబ్రవరి 16 అని చెప్పి చెప్తున్నారు, కొంతమంది జనవరి 17 అని చెప్తున్నారు. మేము రాయలసీన ద్వారా కాపు చరిత్ర సంకలన సమితి అనే ఒక సంస్థ ద్వారా ఎంక్వైరీ చేస్తే శ్రీకృష్ణదేవరాయల కూతురు మోహనాంగి అన్న ఆవిడ రాసిన మారీచి పరిణయం గ్రంథంలో తిథులు నక్షత్రాలను బట్టి ఈరోజు వచ్చింది. ఇక ముందు జనవరి 27 ఆయన జయంతి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. అలాగే ప్రభుత్వం కూడా ఈ రోజుని ఆయన జయంతిని అధికార లాంఛనాలతో జరపాలని ఈరోజు ఆంధ్ర భోజుడు అని పిలువబడే శ్రీకృష్ణదేవరాయలు గారి 533వ జయంతి కార్యక్రమాన్ని ఇంతమంది ఇన్ని సంవత్సరాలైనా మరి వారిని గుర్తుపెట్టుకుని ఈ రోజున ఈ రోజుకి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతగా ఈ సమాజానికి, యువతకి కనపడుతున్నాడు. ఆయన 20 ఏళ్ల వయసులోనే
మరి రాజ్యాధికారాన్ని చేపట్టి ఎన్నో మొఘలాయుల మీద ఎన్నో యుద్ధాలు చేసి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమివేసిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకి దక్కుద్ది. శ్రీకృష్ణదేవరాయలు కాలం స్వర్ణయుగంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా శ్రీకృష్ణదేవరాయల పాలన జరుగుతుందని, రామరాజ్యం అని ఎట్లా అంటారో శ్రీకృష్ణదేవరాయల పాలన కూడా అట్లా కొనియాడటం నేటి యువత కూడా, నేటి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా మరి ఆయన్ని కొనియాడటం జరుగుతూ ఉంది. ఈరోజు కృష్ణదేవరాయలు గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈశ్వరరాయలు గారికి వారి బృందం మొత్తానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం ఒక రిప్రజెంటేషన్ కూడా కృష్ణదేవరాయలు గారి పేరు మీద ఈశ్వరరాయలు గారు ఇవ్వటం జరిగింది. అటు రాయలసీమలో కానీ ఇటు కానీ యావత్ ప్రపంచం మొత్తం కూడా శ్రీరామచంద్రుడి తర్వాత కృష్ణదేవరాయలు వైపే చూసినటువంటి పరిస్థితి. అంత సుభిక్షమైనటువంటి పాలన అందించినటువంటి ఘనత ఇటు ప్రజల్లో కానీ అటు దేవాలయాల్లో కానీ సాంస్కృతికంగా వైదికంగా అన్ని విధాలుగా కూడా కృష్ణదేవరాయలు సుభిక్షంగా పాలించినటువంటి పరిపాలన విధానాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు వ్యవస్థ అంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. శ్రీకృష్ణదేవరాయలు గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఆయన మన ఈ ప్రాంతాన్ని ఏలి చక్రవర్తిగా, ఆ రోజే ఆయన ప్రజారంజకంగా చిన్న వయసులోనే ఆయన చక్రవర్తిగా ప్రజారంజకంగా దేశాన్ని ఏలి ఇవాళ ఉన్న రాజకీయ నాయకులందరూ ఆయన చరిత్ర చదువుకొని ఆయన దీంట్లోనే నడవాల్సిన పరిస్థితి ఉండి కూడా ఇవాళ రోజుల్లో ఆ పరిస్థితి లేకుండా ఆయన ఎలా ఉండాలి, ఎలా నడపాలి, ఎలా పాలించాలి, ప్రజలకు ఏమేం కావాలి, ఆనాడే గుళ్ళు కట్టించి అక్కడే విద్యాలయాలు, వైద్యాలయాలు, అదేవిధంగా రాయలసీమని రత్నాలసీమ చేసింది ఆయనే. మన అందరి చరిత్రలో చూసుకుంటే అన్నీ కనపడుతున్నాయి. అటువంటి ఆయన శ్రీకృష్ణదేవరాయలు 533 జయంతి వేడుకల్లో కమిటీ వారి ఆహ్వానం మేరకు రావటం, మరి ఆ మహనీయుడి గురించి చెప్పుకోవాలంటే మా వయసు కూడా చాలదు. ఆ మహనీయుడికి మరొకసారి జన్మ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చిన పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలుగొందుతున్న సత్యనారాయణపురంలో లోక కళ్యాణార్థం చేపట్టిన గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ హోమం, సుదర్శన హోమం, రాజమాతాంగి హోమం, బగలాముఖి హోమం, ప్రత్యంగిరి హోమాలు ఫలప్రదం కావాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు ఆకాంక్షించారు. సత్యనారాయణపురంలోని గాయత్రి కళ్యాణ మండపం నందు శనివారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యే విష్ణు దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ 3 రోజులుగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం శుభపరిణామమని మల్లాద్ విష్ణు అన్నారు. కరువు కాటకాలు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పండాలని, యాగ ఫలితాలు ప్రతి ఒక్కరికి దక్కాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. పాడి పంటలతో రైతులు సకల వృత్తులు పరిడవిల్లాలని, నిరుపేదలు, సామాన్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో విరచిల్లాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప బలానికి దైవబలం కూడా తోడవ్వాలని కాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సుఖశాంతులు, సిరి సంపదలు చేకూరాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించాలని అభిలాషించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, నాయకులు ధోనేపూడి శ్రీనివాస్, యల్లా ప్రగడ సుధీర్ బాబు, జేకే సుబ్బారావు, చల్లా సుధాకర్, సెరగవరపు శ్రీనివాస్, కమ్మిలి రత్నకుమార్, కోలవెన్ను కొండ, ఎం సత్యశ్రీహరి, కొప్పరపు మారుతి, చామర్తి మూర్తి, పి సనత్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాయత్రి కళ్యాణ మండపంలో లోక కళ్యాణార్థం కొంతమంది మిత్రులందరూ కూడా కలిసి అనేక హోమాలను చేయడం జరిగింది. మరి ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యంగర దేవత, అలాగే మృదుల మూర్తి, ఇట్లాగే ప్రత్యంగిని, ఇలాగ 6 హోమాలని ఈరోజు ఇక్కడ గాయత్రి కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా కార్పొరేటర్ మూర్తి గారు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి హోమాల ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలి అనేది ఒక ఆలోచన. కాబట్టి ఈరోజు ఈ హోమాల ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే లేవని జగన్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు విమర్శించారు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద డిఎస్సి సాధన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ నాయకులు, నిరుద్యోగులు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, డిఎస్సి ఇవ్వని ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని మండిపడ్డారు. జగన్ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ, డిఎస్సి కోసం అనేక విధాలుగా పోరాడిన ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులను నట్టేటా ముంచారని ధ్వజమెత్తారు. డిఎస్సి సాధన కోసం ఆందోళన చేస్తామంటే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నాడు 23,000 వేకెన్సీలు ఖాళీగా ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడని చెప్పి మేము అధికారంకి వచ్చిన చేలో చేర్చి ఈ 5 ఏళ్ల పాలనా కాలంలో ఈ మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులందరూ కూడా నీ మేనిఫెస్టోలో మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పదలిచింది ఏమంటే
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయనటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్రని ఈ రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెప్పి, దుర్మార్గమైన రికార్డు సృష్టించిందని చెప్పి చెప్పదలిచింది. ఈవేళ నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించినా కానీ నీ కాలంలో డిఎస్సి లేనట్టే లెక్క. అంతేకాదు, అసలు ఆనాడు 23,000 ఖాళీలు ఉంటే ఏం చేస్తున్నానని అడిగావే. మరి 5 ఏళ్ల కాలం గడిచిందే. ఈ 5 ఏళ్లలో 2018 చివరి డిఎస్సీనే గత ప్రభుత్వంలో. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్ని వేల వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో కూడా లెక్కలు చెప్పాలి కదా. శాసన మండలిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు, బొంకుడు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున మనకు కనపడుతూ ఉంది. అందుకనే మేము కూడా చాలా తీవ్రంగా నిరసించాం. కేంద్ర పార్లమెంట్కి ఏమో ఈ రాష్ట్ర విద్యాశాఖ తరఫున 50,677 ఖాళీలు ఉన్నాయని చెప్పి, పిఏబి సమావేశానికి 50,000 పైబడి ఖాళీలు ఉన్నాయని చెప్పి, ఇప్పుడేమో రాష్ట్రంలో టీచర్ పోస్టుల్ని పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది 18,620 ఖాళీగా ఉన్నాయని చెప్పి, మా కౌన్సిల్కి ఏమో 617 అని చెప్పి, ఇన్ని తప్పుడు లెక్కలు ఎందుకు చెప్తున్నారో చెప్పాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎప్పుడో మార్చిలో మొదలెట్టి త్వరలో డిఎస్సి అని చెప్పి, జూన్ అని, జూలై అని, ఆగస్ట్ అని, అక్టోబర్ అని, ఈవేళ రేపని, మాపని ఇన్ని మాయమాటలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ప్రకటిస్తుందని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను ప్రశ్నిస్తున్నాం. దానికోసం దెబ్బలాడుతున్నటువంటి ఈ డివైఎఫ్ఐ 36 గంటల ఈ యొక్క దీక్షని మేము మద్దతు ఇస్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలా, మెగా డిఎస్సిని ప్రకటించాలా. దీనితో పాటు చెమటి, మూగ లేకుంటే ఇతర ప్రత్యేక అవసర పిల్లల సంబంధించి కూడా 6,800 స్పెషల్ డిఎస్సి పోస్టులే ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. గత ఎన్నికలకు ముందు 2019 పాదయాత్రలో ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పాడు, పాదయాత్ర సభలో చెప్పాడు, ఆ రోజు నాటికే 2019 నాటికే రాష్ట్రంలో 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. నేను అధికారంలోకి వస్తే నేను అన్నీ భర్తీ చేస్తానన్నాడు. అదేవిధంగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్లు ఇస్తానన్నాడు. అయ్యా, నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు పూర్తవుతుంది, కానీ ఈ రోజుకి ఒక్క డిఎస్సి కూడా లేదు. అయ్యా, నువ్వు డిఎస్సి ఇస్తానన్నావు, అదేవిధంగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా ఇస్తానన్నావు. నువ్వు ఆ రోజే చెప్పావు నా 23,000 పోస్టులని. ఆ తర్వాత 4 ఏళ్లలో రిటైర్డ్ అయిన పోస్టులు ఎన్ని మొత్తం కలిపి కూడా 40,000 పోస్టులు పైగా ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేము ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించాం, భవిష్యత్తులో ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మద్యం ఏరులై పారున్నందున 70% కుటుంబాలు తీవ్ర దుర్భిక్షం పాలవడంతో మద్యంపై యుద్ధం కొనసాగింపుగా 31న మహాధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని పిలుపునిచ్చారు. శనివారం దాసరి భవన్ వద్ద విలేకరుల సమావేశంలో మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని మాట్లాడుతూ సమాజంలో హింసతో పాటు నేర ప్రవృత్తి పెరుగుతుందన్నారు. దీనికి కారణం మద్యం ఏరులై పారుతుందని, కుటుంబంలో మహిళలు అనేక అనార్థాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం కోసం నినాదిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని నమ్మబలికి ఓట్లు గడించి గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏరు దాటిన తరువాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. దుర్గాంబ రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ప్రధాన ఆదాయ వనరుగా చూసి నియంత్రణకు ఆచరణలో చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక నవరత్నాల్లో ఒకటిగా మద్యాన్ని కూడా చేర్చి రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులను మొత్తం రద్దు చేస్తామని, అప్పటికి రాష్ట్రంలో ఉన్న 4,380 మద్యం షాపులకు గాను సంవత్సరానికి 20% చొప్పున ప్రతి సంవత్సరం మద్యం షాపులను ఎత్తివేస్తూ 2024 నాటికి రాష్ట్రంలో ఎక్కడా మద్యం షాపులు లేకుండా చేస్తామని, అంచెలంచెలుగా నిషేధం కొనసాగిస్తామని, మరెక్కడా మద్యం దొరకకుండా కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని చెప్పి ఓట్లు గడించి గద్దెనెక్కారన్నారు. నూతన మద్యం పాలసీ పేరుతో షాప్
షాపులను తగ్గించినట్లే తగ్గించి టెండర్ల ప్రక్రియను లేకుండా చేసి పాత మద్యం బ్రాండ్లను రద్దు చేసి ప్రభుత్వం తన సొంత తయారీ బ్రాండ్లతో నాసిరకం మద్యం తయారు చేస్తూ మద్యం రేట్లు పెంచి అమ్మకాలు సాగిస్తూ స్వయంగా షాపులను నడుపుతూ 65,000 కోట్ల ఆదాయాన్ని గడిస్తూ ఖజానాను నింపుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అబ్కారీ శాఖ నుండి అప్పు తీసుకోవడం కోసం రాష్ట్రాన్ని 25 సంవత్సరాలకు మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిందని తెలిపారు. మద్యం నియంత్రణ చేయకపోగా ఇంకా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. ఎక్సర్సైజ్కు ప్రాధాన్యతనిస్తున్నది తప్ప ప్రొవిజన్ను పట్టించుకోవడం సబబు కాదన్నారు. కుటుంబ బతుకు బండిని ఈడ్చడం కోసం మహిళలు సతమతమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మద్యం నియంత్రణ ద్వారా మహిళల జీవితాల్లో మార్పులు తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, మద్యాన్ని వనరుగా చూడకుండా అనేక అనర్థాలకు కారణమైన మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో 31న మద్యంపై యుద్ధం అంటూ మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వారు నేను ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గాబాబు నా పేరు. నాతో పాటు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంజార్ దుర్గమ్మ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓర్స్ భారతి గారు, బంకా ఝాన్సీ గారు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మద్యం ఏర్లై ప్రవహిస్తూ ఉంది. 170% కుటుంబాలు మద్యం వల్ల అనేక అనర్థాలను ఎదుర్కొంటూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మద్యాన్ని అంచెలంచెలుగా నియంత్రిస్తాను, 2024 ఎలక్షన్ నాటికి మద్యాన్ని ఎక్కడికి సామాన్యులకు అందుబాటులో లేకుండా కేవలం 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి నవరత్నాల్లో మద్య నిషేధాన్ని చేర్చి గద్దెనెక్కారు. ఇవాళ ప్రభుత్వం ఇంకా 2-3 నెలల్లో ఈ కాల పరిమితి కూడా తీరిపోతూ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ మద్య నిషేధం కోసం ప్రభుత్వం పూనుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఇంకా పైన అంతకుముందున్న బ్రాండ్లు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. ఈ పాత మద్యాన్ని తీసివేయటం, కొత్త మద్యాన్ని తీసుకురావడం, అందులో కల్తీ మద్యాన్ని ప్రోత్సహించే పరిస్థితితో పాటు ఏదైతే నాసిరకం మద్యం తయారీ కేంద్రాలను కూడా ఇటీవల కాలంలో పెంచడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 118 బ్రాండ్లు ఉంటే ఇవాళ ఆ 118 బ్రాండ్లు అన్నింటినీ తీసేసి కేవలం 25 బ్రాండ్లు ఉంచి ఈ తీసివేసిన బ్రాండ్ స్థానంలో తన అన్యాయాలతో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి మద్యం తయారీ కేంద్రాలని విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మద్య అమ్మకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ మద్యం తాగిన కుటుంబాలు ఇవాళ తీవ్ర అనారోగ్యం పాలవుతున్న విషయం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మేము మద్యం షాపులని పరిశీలించిన సందర్భంలో చాలా అంశాలు బయటకు వచ్చాయి. అంతకుముందు రాష్ట్రంలో ఉన్న ఆదాయానికి 3 రెట్లు ఆదాయం పెరిగినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇవాళ కేవలం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 65,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. కానీ ప్రభుత్వంలో జమ చేసింది మాత్రం 32,000 కోట్లు మాత్రమే. అయితే మిగతా 37,000 కోట్లు ఎవరు తింటున్నారు అనేది అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఓ పక్క సంక్షేమ పథకాలని చెప్తున్నారు, రెండో పక్క ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా, ఆరోగ్యాలు పాడే విధంగా ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది. అంతకుముందున్న టెండర్ ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. కానీ ఆ టెండర్ ప్రక్రియ రద్దు చేసి సంవత్సరానికి 20% మద్యం షాపులు నేను నిషేధిస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాగ్దానంలో భాగంగా మద్యాన్ని అంచెలంచెలుగా నియంత్రిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన వచ్చిన తర్వాత ఇంతవరకు దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా మద్యాన్ని పెంచి పోషిస్తున్నారు తప్పితే తగ్గించే విధానం ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులే సొంత బ్రాండ్తో మద్యాన్ని తయారు చేయించి వాళ్లే అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. మరి 1,000 కోట్ల రూపాయలు ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కడుతుందనేది అందరికీ తెలిసిన విషయం. మద్యం వల్ల అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి ఒకవైపు ప్రభుత్వ సర్వేల్లోనే చెప్తూనే మద్యాన్నే పెంచి పోషించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెడుతున్నారు. మరి మద్యం వల్ల మహిళలపై అత్యాచారాలు కానివ్వండి, అలాగే మహిళలపై దాడులు, అలాగే చదువుకునే పిల్లలు పక్కదారి పట్టే పరిస్థితి, ఇలా అనేకమైన విధానాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు వితంతులు అవడానికి కారణం కూడా మద్యం వల్ల అనేకమైన రోగాల బారిన పడి మరి మగవారు చనిపోవడం వల్ల జరుగుతుందని చెప్పి మన ప్రభుత్వ సర్వేల్లోనే చెప్పడం జరిగింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోపోగా మరి మద్యంపై వచ్చే ఆదాయం వల్లే ప్రభుత్వం నడుస్తుందనే విధంగా మద్యాన్ని పెంచి పోషించే దిశగా పెడుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే విధంగా పాలన సాగిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి రాజకీయ పార్టీలు మాట్లాడాలని డిమాండ్ చేశారు.
జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫారం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో దగబడ్డ ఆంధ్రుడు మేలుకు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫారం తరుణ్ కుకాకాని, జేడీఎఫ్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని చర్చించారు. అనంతరం రామకృష్ణ తరుణ్ కాకాని మాట్లాడుతూ సహజ నిక్షేపాలపై వచ్చే నిధులను రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే పంపించాలని, కానీ ప్రభుత్వాలు తమ స్వలాభాల కోసం పక్క రాష్ట్రాలకు తరలించడం దుర్మార్గమన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో 50% కేటాయించాలని డిమాండ్ చేశారు. 12వ ఆర్థిక సిఫార్సును అమలు చేయాలని, రిలయన్స్ కంపెనీకి దాసోహమై కేంద్ర ప్రభుత్వం పెంచిన సహజ వాయువు ధరలను తగ్గించాలన్నారు. ప్రతి ఇంటికి 100 రూపాయలకే గ్యాస్ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కేజీ బేసిన్ పై ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 50% రావడం ద్వారా ఇవాళ అప్పుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా నిధులు లభ్యం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు నేను మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా కలవండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పైన మాట్లాడాలి. ఇవాళ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన, ఈ కేజీ బేసిన్ దానిపైన ప్రతి రాజకీయ పార్టీ కూడా మాట్లాడాలని డిమాండ్ చేస్తాను. దురదృష్టం ఏమంటే అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి వారిని కూడా మీరు కన్సల్ట్ అయ్యి అందరి చేత ఈ అంశాలను ఒప్పింపజేస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఇవాళ అధోగతి పాలవుతూ ఉంది. నేను ఒక్క మాట చెప్పి నేను చివరిలో ముగిస్తా. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014 జూన్ 2వ తేదీ నాడు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ వెనకబడింది, ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయింది. ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా ఏదైతే ఉందో, కృష్ణా గోదావరి బేసిన్లోని సహజ వాయువు మరియు చమురు నిక్షేపాల నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా రావాలి అని చెప్పేసి జేడీఎఫ్ తరఫున ఈరోజు మా ప్రధాన డిమాండు. మరి 4 డిమాండ్లు మేము కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా వారి ఎజెండాలో చేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 1, కేజీ బేసిన్లో వచ్చేటువంటి సహజవాయువు ఏదైతే ఉందో అది ముందుగా ఆ రాష్ట్రం ఆర్జిన్ ఏదైతే ఉందో ఈ ఆర్జిన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపూర్ణ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన రాష్ట్రాలకి కేటాయించాలని చెప్పేసి 12వ ఆర్థిక సంఘం వారు సిఫార్సు చేయటం, ఆ సిఫార్సుని ఆమోదించి ఆచరించాల్సిందిగా కోరటం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే గ్యాస్ పైప్ లైన్లు వేసి ఇక్కడ వచ్చేటువంటి వాయువు కానివ్వండి, అలాగే చమురు కానివ్వండి, దీన్నంతా కూడా గుజరాత్ రాష్ట్రానికి అలాగే మహారాష్ట్ర ప్రభుత్వానికి వారందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజల నుంచి ఒక ప్రధాన ఎజెండాని ముందుకు తీసుకెళ్తుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి పాలక పక్షాలకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి, అలాగే అపార సంపద కలిగినటువంటి కేజీ బేసిన్ నుంచి వేల లక్షల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి ఇతర రాష్ట్రాలకి ఆ వారి రాజకీయ అవసరాలకు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ సంపదని 50% నిధులు ఆంధ్రప్రదేశ్కి కేటాయించాలని చెప్పి ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టును కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూడా దాన్ని వెంటనే మరి ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరి సాధించాలి, అదేవిధంగా చేసి చూపించాలి. మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉంచాల్సినటువంటి బాధ్యత మరి ఇప్పుడున్నటువంటి పాలక పక్షాలకి ఉంది. రామ్మోహన్ గారు, అట్లే పెద్దల మేడా శ్రీనివాస్ గారు, మా ప్రొఫెసర్ గారు, వీళ్ళంతా కూడా నాకు ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక చాలా పెద్ద టీము, మంచి నాటితో ఉండే టీం ఇది. ఈరోజు మా మిత్రులంతా ఏంటంటే రాజకీయ పక్షాలందరికీ కూడా కనివిప్పు కలిగించేటటువంటి ఒక అజెండానైతే తెచ్చింది మాత్రం జేడీఎఫే. ఈరోజు ఏం మాట్లాడుకున్నా వాళ్ళ మనసుల్లో ఉంటుంది, కానీ బహిర్గతంగా మాట్లాడలేని సత్తా అయితే వాళ్ళకి లేదు. మేమైతే ఆ సత్తా చూపించాం. దేశానికి, రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్న రాజకీయ పక్షాలకి ఒకటే తెలియపరుస్తున్నాము. మాకు తెలుసు మా దగ్గర ఏముందో.
అది చమురు. అది ఎంత అంటే ఈ రాష్ట్రము ఒక దేశం అయినా కూడా ఆ చమురుతో బతకగలదు, అంత నిక్షేపాలు ఉన్నాయి. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ నేత పెరుపోకు వెంకటేశ్వరరావు మాదిగ మండిపడ్డారు. మాదిగల ఆత్మగౌరవాన్ని డబ్బులకు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణ కోసం నిజమైన పోరాటం చేయాలని హితవు పలికారు. గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు మాట నిలబెట్టుకోవాలని కోరారు. అధికారంలోకి 10 సంవత్సరాలు గడుస్తున్నా వర్గీకరణ ఊసేలేదన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ స్పష్టత లేని హామీ ఇచ్చి కమిటీ వేస్తానని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కృష్ణ మాదిగకు డబ్బులు ఇచ్చి మాదిగ ఓట్ల కోసం కమిటీ వేశారన్నారు. కమిటీలు వద్దు, కమిషన్లు వేయాలని ఆయన కోరారు. పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణకు సంబంధించి ఏ బిల్లు పెట్టలేదన్నారు. కృష్ణ మాదిగ వలనే మాదిగలు నష్టపోయారని చెప్పారు. వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో పాటుపడటం లేదని మందకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు ఇప్పటికైనా మేల్కొని మందకృష్ణ నాయకత్వాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 31వ తేదీన చలో విజయవాడ యుద్ధభేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సభకు మాదిగలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం మాదిగ, రెల్లి, డక్కలి ఉపకులాల యుద్ధభేరి మహాసభ ఈ నెల 31న విజయవాడ జింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నాం. ఉమ్మడి 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగ ఉపకులాలు పాల్గొంటున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత 30 ఏళ్లుగా మాదిగ ఉపకులాలు పోరాటం చేస్తున్నటువంటి విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని ఆ రోజుల్లో సుష్మా స్వరాజ్ కానీ, వెంకయ్య నాయుడు కానీ, గడ్కరీ కానీ ఇంకా అనేక మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు మాట ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు గడిచిన వర్గీకరణ ఊసే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేపట్టలేదు. మరి నిన్నటి ఎన్నికల్లో హడావుడిగా మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకోసం మేము కమిటీ వేస్తున్నామని చెప్పి ప్రధాని మోడీ గారు మనకు హామీ ఇచ్చారు. మాకు హామీ ఇస్తే కుదరదు, ప్రకటన చేయాలి. ప్రకటన చేసే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని ప్రధాని మోడీ మాటలోనే మాకు స్పష్టంగా అర్థమయ్యింది. ఎందుకనంటే 10 ఏళ్లలో మాదిగల ఊసే ఎత్తని మోడీ కమిటీ వేయటం అంటే ఇప్పుడు వచ్చి అది కాలయాపన చేయటమే తప్ప ఎస్సీ వర్గీకరణ అంశానికి ఒక పరిష్కారం చూపించే విధంగా, వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా ఆయన మాటలో లేకపోవడం అనేది ఒక బాధాకరం. కాబట్టి కృష్ణ మాదిగని ప్యాకేజీ ఇచ్చి కృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని మాదిగల ఓట్ల కోసమే తప్ప ఆ సభ నిర్వహించింది, ఆ కమిటీ వేసింది. కమిటీ కంటే కమిషన్లు చాలా గొప్పవి, దానికంటే కమిటీ గొప్పది కాదు. ఉషమేరా కమిషన్ ఉంది, మదన్ మోహన్ పొంచి కమిషన్ ఉంది, ఎస్ రామచంద్రరాజు కమిషన్లు ఉన్నాయి. మరి ఇన్ని కమిషన్లు ఉండగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో, శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టాల్సి ఉంది. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు. విభజన జరిగి 10 ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా కేటాయింపు జరగకపోవడంతో ఏపీ అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని వాపోయారు. ప్రత్యేక సాధనే లక్ష్యంగా ఏపీ టు ఢిల్లీ పేరిట నియోజకవర్గాల అవగాహన యాత్ర చేపట్టినట్లు తెలియజేశారు.
ప్రెస్ క్లబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గుడివాడ నియోజకవర్గం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ పార్టీ నేతలు నితీష్ చంద్ర, టి సేవా కుమార్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతుందని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, పరిశ్రమలు తరలి రావాలన్నా, పారిశ్రామికవేత్తలకు రాయితీలు కలగాలన్నా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్నా ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా లక్ష్యంగా గుడివాడ నియోజకవర్గం నుండి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ టూర్ నియోజకవర్గాలలో ప్రత్యేక హోదాపై అవగాహన కలిగిస్తూ ఢిల్లీకి చేరుకుంటుందని తెలియజేశారు. నా పేరు నితీష్ చంద్ర. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం, నేటి విద్యార్థుల రేపటి భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా ఎంత అవసరం అనేది తెలియజేయడానికే మేము ఈ యాత్రని చేపట్టడం జరిగింది. గుడివాడ నుంచి ఢిల్లీ వరకు ముఖ్యమైనటువంటి కొన్ని నియోజకవర్గాల్లో అవగాహన కల్పించుకుంటూ ప్రత్యేక హోదా యొక్క అవసరతను తెలియజేసుకుంటూ మేము ఈ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఇప్పటికీ దాదాపు మన రాష్ట్రం ఉండిపోయి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్న విద్యార్థులకి ప్రత్యేక హోదా మీద అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో విడిపోయిన టైంలో 4th క్లాస్ 5th క్లాస్ చదువుకుంటూ ఉంటారు, స్కూల్ వయసులో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక హోదా అవసరతను తెలియజేసుకుంటూ మనకి ప్రత్యేక హోదా వస్తే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి, మన రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము యాత్ర చేపట్టడం జరిగింది. డాక్టర్ టి సేవా కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కూడా ఆర్థికంగా అధోగతి పాలైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన పాలకులు ఏ విధంగా మనల్ని పాలిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళ నిబంధనల, వాళ్ళ ఆలోచనలతోనే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ అయినా కూడా ఈ రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదాలో కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విశాఖ ఉక్కును అడ్డుకోవడంలో కూడా పార్లమెంట్లో మా ఎంపీలు ప్రస్తావించారు తప్ప ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావించలేదన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని, గతంలో వచ్చిన సీట్లు కూడా ఈసారి రావని విమర్శ. షర్మిలపై విమర్శలు చేసిన మంత్రి రోజా. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి ఇక్కడ రాజకీయాలు చేయటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.